వెల్కమ్ టు క్రిప్టో అప్డేట్స్. ముఖ్యంగా ఇంటర్లింక్ గురించి వరుసగా అయితే మనం సిరీస్ చేస్తున్నాం. అందులో భాగంగా ప్రజెంట్ ఇంటర్లింక్ స్టేటస్ ఏంటి అంటే ఇంటర్లింక్ ఆల్రెడీ మైనింగ్ చేసుకునే వాళ్ళు మైనింగ్ చేసుకుంటున్నారు అండ్ లిస్టింగ్కి అయితే దగ్గరగా ఉందని అయితే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇంటర్లింక్ వ్యాలెట్ కూడా వస్తుందని అయితే ఇంతకుముందు రాజేష్ గారు చెప్పడం జరిగింది. మనతో పాటు క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రేవ్ గారు. సార్, ఇప్పుడు ఇంటర్లింక్ నుంచి అయితే కంటిన్యూగా సిరీస్ చేసుకుంటూ వస్తున్నాం. అవునండి. ప్రజెంట్ ఇంటర్లింక్ స్టేటస్ ఏంటి? మైనింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు, మైనింగ్ చేయని వాళ్ళకి ఏం చెప్తారు, ఆల్రెడీ మైనింగ్ చేసి ఎక్కువ కాయిన్స్ గెయిన్ చేసుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? సో రవి గారు చాలా క్వశ్చన్స్ అడిగారు, క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. అయితే మన యూజర్స్ అన్ని మన వీడియో స్టార్ట్ చేయకముందే ఇంటర్లింక్ అనేది మైనింగ్ చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే మన వీడియో స్టార్ట్ చేసే టైంకి కమ్యూనిటీ వచ్చేసి 1 మిలియన్ ఉన్నారు అప్రాక్సిమేట్గా. ఓకే. సో ఇప్పుడు కమ్యూనిటీ వచ్చేసి 3 మిలియన్ దాకా పెరిగింది. ఓకే. అండ్ ఈ ఫీల్డ్ గురించి నేను డిస్కస్ చేసే ముందు ఇది పీపుల్స్ బిట్ కాయిన్ అని సింగపూర్ ఎయిర్పోర్ట్లో తీసుకోవడం జరిగిందండి. ఓకే. అంటే క్రిప్టో మీద బుక్స్ కూడా ఉన్నాయి. ఓకే. అంటే తెలియని వాళ్ళకి ఇది తీసేసే ఫీల్డ్ కాదనమాట. కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ ఇది. ఓకే. సో అందుకనే ఇంటర్లింక్ అనేది ఒక క్రిప్టో ప్రాజెక్ట్, Web3 ప్రాజెక్ట్. ఓకే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ నెట్వర్క్ని ఇంకా గ్రో చేసుకోవడం కోసం వాలెట్స్ అనేది తీసుకురాబోతున్నారు. ఆల్ ఇన్ వన్ సూపర్ వాలెట్ అని. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను రవి గారు. వీళ్ళు గ్రూప్ మైనింగ్ అని స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. ఓకే. గ్రూప్ మైనింగ్ అంటే మీరు మైనింగ్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఇండివిజువల్ మైనింగ్ అనమాట. ఇంకా గ్రూప్ మైనింగ్ ఏంటంటే మీతో పాటు ఒక 3 to 4 ఫ్రెండ్స్ కలిసి మైనింగ్ చేస్తారు. ఎందుకు మైనింగ్ ఇలా పెట్టుతున్నారంటే రోబోట్స్ చాలా వస్తున్నాయి సార్ వీళ్ళ సిస్టంలో. జెన్యూన్ హ్యూమన్స్కి వీళ్ళు కాయిన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. రోబోట్స్ వస్తున్నాయి, వాళ్ళని కొంచెం ఎరాడికేట్ చేయడానికి కోసం ఇది గ్రూప్ మైనింగ్ అనేది తీసుకోబోతున్నారు. ఇంకా సెక్యూరిటీ ఇంకా బాగుంటుందండి. అది ఇంకా నెక్స్ట్ అప్డేట్లో వస్తుంది. అండ్ మీరు ఇప్పుడు ఇంటర్లింక్ వెబ్సైట్ అండి, ఇంటర్లింక్ labs.ai అని ఉంది. చాలా మంది ఇప్పుడు నెగిటివ్ వర్డ్స్ ఏంటంటే వైట్ పేపర్ కూడా లేదు ఈ ప్రాజెక్ట్ కన్నా అడుగుతున్నారు. ఈ వైట్ పేపర్ ఇక్కడ ఉంది. అంటే క్రిప్టోకి మెయిన్ ఆర్ట్ వచ్చేసి వైట్ పేపర్ అనమాట. ఈ వైట్ పేపర్ చూస్తే ఒక నాలెడ్జ్ అనేది దీని గురించి అసలు ఏంటి, వీళ్ళ విజన్ ఏంటి అనేది, వీళ్ళు ఏదైతే ఫేస్ రికగ్నిషన్ తీసుకుంటున్నారో అది ఎలా స్టోర్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ మొత్తం వస్తాయండి. ఓకే. అండ్ ఇక్కడ ప్లే స్టోర్ అని ఉంది కదా సార్, యాప్ స్టోర్ అని ఉంది. ఒక అప్లికేషన్ ప్లే స్టోర్లో దాకా రావాలంటే వాళ్ళు చాలా పాస్ అవ్వాలండి. అంటే వాళ్ళు కూడా ప్లే స్టోర్ వాళ్ళు కూడా అడుగుతారు డేటాని. మీరు యూజర్స్ డేటా ఎలా స్టోర్ చేసుకుంటున్నారు, పర్పస్ ఏమిటి మీరు చేసుకునేది ఇది అనేది ప్లే స్టోర్ నుంచి కూడా కొన్ని చెక్స్ అనేది జరుగుతాయి అనమాట. ఓకే. మన యూజర్స్కి ఒకటే అండి చెప్పేది, ఏపీకే అని ఉంది కదా అండి, వీటికి దూరంగా ఉండండి. ఓకే. అంటే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒరిజినాలిటీ సెక్యూరిటీ వైజ్ చెప్తున్నారు. అవును, కరెక్ట్. ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఏపీకే ఫైల్స్ వద్దు. ఒకవేళ ఏపీకే ఫైల్స్ వాడుకోవాలంటే న్యూ మొబైల్ వాడుకోవాలి. అండ్ అలానే వాలెట్స్ అన్నమాట, అంటే ఏ ఎగ్జిస్టింగ్ వాలెట్స్లో బ్యాలెన్స్లు ఉంటాయి చాలా మందికి, క్రిప్టో బ్యాలెన్స్లో అవి కనెక్ట్ చేయొద్దు. ఏపీకే ఫైల్ కనుక చేసుకుంటే న్యూ మొబైల్ తీసుకోండి. మీరు ఇప్పుడు దాకా వాడిని క్రిప్టో వాలెట్సే వాడుకోండి. అండ్ ఇక్కడ కూడా ప్లే స్టోర్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ కూడా మనకి యాప్లో కాయిన్స్కి కనెక్ట్ వాలెట్ అని ఒకటి ఉంటుంది. ప్రొఫైల్కి వెళ్తే ఆ ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత కనెక్ట్ వాలెట్ న్యూ వాలెటే వాడండి. చాలా మంది డౌట్స్ సార్, వాలెట్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. అది ఒకసారి సో వీలైతే నేను ఇంటర్లింక్ యాప్లో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తానండి. ఇక్కడ సో ఇది ట్రై చేస్తాను, ఇది చూపించడానికి మన యూజర్స్కి. ఓకే. నెక్స్ట్ వీడియోలో అది కొంచెం డీటెయిల్గా మొబైల్ వర్షన్లో లోడ్ చేసి అది చూపిద్దాం అనమాట. ఓకే. అండ్ ఇంకా వీళ్ళు ఏం చెబుతున్నారంటే 75+ బ్లాక్ చైన్స్ని ఇంటిగ్రేట్ చేయబోతున్నాం మేము అని చెబుతున్నారు. ITLX DeFi స్కాన్స్ అంటే వాలెట్ ఇంజన్. వీళ్ళు ఏ యూజర్ ఫండ్స్ మేమేం స్టోర్ చేసుకోము. యూజర్ ఫండ్స్ ఇవన్నీ ఒక టెక్నాలజీ. ఇప్పుడు ఒక కాయిన్ కొనాలనుకుంటే బెస్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఒక 5-6 ఎక్స్చేంజ్లో ఉందనుకోండి, మీకు బెస్ట్ ఎక్కడ దొరుకుతుంది అనేది మేమంతా సెర్చ్ చేసి మా టెక్నాలజీ ఎక్కువ కాయిన్లు వచ్చేటట్లు మా యొక్క ఎక్స్చేంజ్ అయితే ఉండబోతుంది, వాలెట్ అయితే ఉండబోతుంది అని చెబుతున్నారు అనమాట. ఓకే. సో ఏదైనా అండి ఇది ఇంకా ట్రేడింగ్లోకి రాలేదు, ఏది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఏదో వాలెట్ వచ్చింది కదా అని ఫండ్స్ లోడ్ చేసి ట్రేడింగ్ స్టార్ట్ చేయకుండా అబ్జర్వ్ చేయండి. ఓకే. ముందు ఎప్పుడైనా క్రిప్టోలో మనం చూసుకోవాలంటే మైనింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? మైనింగ్ చేసే వాళ్ళు కాయిన్స్ వస్తున్నాయి, మైనింగ్ చేసుకుంటూ ఉండండి. మీ ఇన్విటేషన్ కూడా ఎవరైనా వాడుకుంటే వాళ్ళకి ఎక్స్ట్రా కాయిన్లు వస్తాయి. అండ్ వాళ్ళకి నుంచి మనకి పవర్ వస్తుంది. కాయిన్స్ ప్రస్తుతానికి అయితే మైనింగ్ చేసుకుంటూ ఉండండి. ఎటువంటి అయితే ఇన్యాక్టివ్గా ఎవరైనా ఉన్నారనుకోండి మన కమ్యూనిటీలో, కొంచెం వాళ్ళని
చెప్పండి, అంటే ఇలాంటి అప్డేట్స్ వస్తున్నాయి అని ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళు ఇన్యాక్టివ్గా 14 days ఉంటే వాళ్ళ నుంచి ఏదైతే కాయిన్లు వచ్చాయో సార్ అవి బర్నింగ్ అయిపోతాయి అనమాట. ఓకే. సో అందుకనే ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి 2 విధాలుగా ఆలోచించాలండి. ఏదో యాక్చువల్గా నాకు ఇంటర్లింక్లో వీళ్ళు గ్లోబల్ లీడర్ పొజిషన్ ఇచ్చారు. యాజ్ ఏ గ్లోబల్ లీడర్గా నేను చాలా పాజిటివ్ చెప్పాలి. ఓకే. ఏది సార్ ఇది సూపర్ వాలెట్, ఇది కనెక్ట్ చేసుకోండి, అసలు నార్మల్గా ఉండదు అని చెప్పాలి. కానీ నాకు పొజిషన్ కన్నా కమ్యూనిటీ ఇంపార్టెంట్. ఓకే. కమ్యూనిటీ హ్యాపీగా ఉండాలన్నమాట. ఎక్కడ కాకపోతే పొజిషన్ వేరే దాంట్లో అయినా వచ్చింది, మన కమ్యూనిటీ కనుక సేఫ్గా ఉండాలనేది నా కోరిక అనమాట. అండ్ ఈ వీడియోస్ ద్వారా మన ద్వారా జాయిన్ అయిన వాళ్ళే కాకుండా ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియోస్ చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే వాలెట్స్ వచ్చినాయి కదా అని క్రిప్టోలో కొత్త వాలెట్స్ ట్రై చేయడం, ఫండ్స్ లోడ్ చేయడం కాదు. ఒక 10-15 రోజులు అబ్జర్వ్ చేయాలి. ఓకే. మీకు నమ్మకం వస్తే చిన్న ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవాలి. సార్ ఇంకోటి జనరల్ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే కొన్ని కాయిన్స్ ఆల్రెడీ వచ్చాక కూడా బర్న్ అయిపోతుంది. ఎస్, కరెక్ట్. అది కూడా కొంచెం డౌట్ ఉంది సార్, దాని గురించి. యాక్చువల్గా నా కాయిన్స్ కూడా బర్నింగ్ అవుతున్నాయండి. ఓకే. నా ఇన్విటేషన్ కోడ్ వాడుకొని కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కాయిన్స్ బర్నింగ్ వీళ్ళు ఏదో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు, ఇన్స్టాల్ చేసుకుని వదిలేస్తున్నారు. ఓకే. వీళ్ళ కాన్సెప్ట్ ఎవరి ప్రకారం యాక్టివ్గా ఉండాలి హ్యూమన్స్ అనేవాళ్ళు. మీరు మీ ఫ్రెండ్ని రెఫర్ చేశారు, ఓకే, అతను యాక్టివ్గా లేడు, 14 days చూస్తారనమాట. లేకపోతే వాళ్ళ నుంచి ఏదైతే బెనిఫిట్ మీకు వచ్చిందో ఆ కాయిన్స్ కట్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ మంచిదే. అంటే స్కేర్సిటీ చేయడం, వాలెట్ తీసుకురావడం, ఎక్స్చేంజ్ తీసుకురావడం, ఇలాంటివన్నీ ఏంటంటే పై కాయిన్లో కొంచెం స్పీడ్ తక్కువ. ఓకే. అది 4-5 సంవత్సరాలు అయింది. ఇది కొంచెం బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్తుంది. ఓకే. బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్తున్నా మన జాగ్రత్తలు మనం పాటించుకోవాలి. సో అందుకనే ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత కొన్నే లాకింగ్లో పెట్టుకోండి, అన్ని లాకింగ్లో పెట్టుకోవద్దు. ఓకే. కొన్ని లాకింగ్లో పెట్టుకొని కొంచెం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంచుకోండి. అది ఏమన్నా అప్డేట్స్ వస్తే దాని గురించి కూడా మన కమ్యూనిటీకి చెబుదాం. ప్రస్తుతానికైతే వీళ్ళు మంచిగా ఎంఈవి ప్రొడక్షన్ అని వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ ఎ ఫాస్టర్, సేఫర్ అండ్ మోర్ ఎఫిషియంట్ అని చెప్పాడు సార్. ఓకే. సో సార్ ఇంకో డౌట్ సార్, జనరల్గా ఇంటర్లింక్లో ఇంటర్లింక్ ఏ డ్రాప్స్ విత్డ్రాల్ స్టార్ట్ అయిందని ఒక మార్కెట్లో ఒకటి న్యూస్ ఉంది. ఫేక్ సార్, అది ఫేక్. అది ఎందుకంటే ఇంతవరకు వీళ్ళు అఫీషియల్గా ఎక్కడ ట్రేడింగ్ అనేది ఎనేబుల్ చేయాలి. ఎప్పుడైనా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది, మీకు ఈ ట్విట్టర్ అకౌంట్స్లోనే న్యూస్ వస్తాయి. ఓకే. వేరే వాటిల్లో వచ్చినా ఏమవుతుందంటే అండి యూజర్స్ని కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఓకే. ఏదో ఒక ఫేస్బుక్ పోస్ట్ చూస్తారు, వీళ్ళ పాపం మైనింగ్ చేసుకుంటే 20-30 కాయిన్లు వస్తాయి. ఓకే. 15,000 ITLG కాయిన్స్ ఫర్ యూ, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ లింక్ అండ్ కనెక్ట్ యువర్ వాలెట్ అంటారు. ఓకే. ఎక్కువ ఆలోచించరు కదా. 15,000 ఫస్ట్ 10 మెంబర్స్కి అంటారు వాళ్ళు. మనకు ఆలోచించే శక్తి కూడా వాళ్ళు ఇవ్వరనమాట. అలా ఫేక్ చేసి పై కాయిన్స్ దొబ్బేశారు చాలా స్కామర్స్. ఇప్పుడు ఇంటర్లింక్ కాయిన్స్ జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకే. అండ్ ఇలాంటివి సార్ అంతకుముందు యాస్టర్ అని ఒకటి వచ్చింది సార్, CG బైనాన్స్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. ఆ యాస్టర్ కూడా ఇలాంటి కాన్సెప్టే. వాళ్ళ యొక్క డెఫీ ఎక్స్చేంజ్ మీద తెచ్చారు. వాళ్ళ మార్కెట్ క్యాప్ చూస్తే బిలియన్స్లో ఉంది. ఇంటర్లింక్ కూడా అలాంటి మార్కెట్ క్యాప్ రీచ్ అయితే చాలా బాగుంటుంది ఫ్యూచర్ అనేది, ఇప్పుడైతే మైనింగ్ చేసుకునే వాళ్ళకి. సో మనం ఏ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ యాక్టివ్గా అయితే ఉండండి. ఫ్రీ మైనింగ్ కాబట్టి మైనింగ్ చేసుకుంటూ ఉండండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయమన్నా చేయొద్దు. ఇంకోటి అంటే లాస్ట్ క్వశ్చన్ అండ్ అందరు అవైటింగ్ క్వశ్చన్, లిస్టింగ్ ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది సార్? ఇది నిజం చెప్పాలంటే వాళ్ళు చెప్పినట్లు చేస్తున్నారు యాక్చువల్గా. ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గ్రూప్ మైనింగ్ తేబోతున్నారు, సెక్యూరిటీ సర్కిల్ అని. ఓకే. సెక్యూరిటీ సర్కిల్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాలెట్ రిలీజ్ చేస్తా అంటున్నారు. అంటే వీళ్ళు ట్రేడింగ్లోకి వచ్చే కన్నా ముందే ప్రొడక్ట్ అనేది రిలీజ్ చేస్తా అంటున్నారు. ఓకే. అప్పుడు ఏమైందంటే యూటిలిటీ ఉందనుకోండి ఒక క్రిప్టో ప్రాజెక్ట్కి, యూజర్స్ ఎకోసిస్టమ్ని చూస్తారనమాట. ఎకోసిస్టమ్ ఎంత బాగుంటే దానికి ఫండ్స్ అంత వస్తాయి. ఇప్పుడు అందరికి మైనింగ్ చేసుకునే ఓపిక ఉండదు కదా. ఈ ప్రాజెక్ట్ స్కోప్ ఉందని తెలిస్తే వేరే వాళ్ళు వచ్చుకుంటారు ఇన్వెస్టర్స్. కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నారు బయట. మైనింగ్ చేసుకోవడానికి రియల్గా ఓపిక ఉండాలి సార్. ఎవ్రీ 4 hours అది ట్యాప్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి, ఆ అడ్వర్టైజ్మెంట్స్ క్లోజ్ చేయాలి. అండ్ వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను, ఇలా మీకు మంచి రెవెన్యూ వస్తుంది, అంబాసిడర్స్ కొంచెం రెవెన్యూ పెంచండి అని అడుగుతున్నాం, మన నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి బాట్స్ మీద కొంచెం ఫైటింగ్ ఎక్కువ చేస్తున్నట్లు నాకు వచ్చిందనమాట. అండ్ ఫేషియల్ డేటా తీసుకుంటున్నారు మీరు, మరి అది ఎంతవరకు సేఫ్ అని అడగడం జరిగిందనమాట. మీరు వైట్ పేపర్లో మాత్రం జీరో నాలెడ్జ్ ప్రూఫ్స్ అంటారు, అంటే మా దగ్గర కూడా ఆ డేటా ఉండదని.
అవును మేము తీసుకునే ఏదైనా ఎన్క్రిప్టెడ్ అవుతుందని వాళ్ళ మెయిన్ పీపులే మనకి చెబుతున్నారు. వాళ్ళు ఏదైతే చెబుతున్నారో మన కమ్యూనిటీ మెంబర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుందని పాస్ చేస్తున్నాం. అండ్ ప్రస్తుతానికైతే ఇది ఆర్ట్ కేక్ అంటారు కదా సార్, ఓకే. అలాంటి ఆపర్చునిటీ. క్రిప్టో అయితే ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది మంచి ప్రస్తుతానికి ఆర్ట్ కేక్ అయితే నమ్మని వాళ్ళు స్కామ్ అంటారు, నమ్మిన వాళ్ళు అయితే చేసుకోండి. ఓకే. మీకు నమ్మకం లేకపోతే కొత్త మొబైల్ వాడుకోండి. ఇంక అంతవరకు అయితే మనం చేయగలుగుతాం. ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఎవరికీ తెలియదు. ప్రస్తుతానికి ఉన్నది మైనింగ్ చేసుకోవడం. ఓకే. మైనింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, ఓకే, మన కమ్యూనిటీని మనం కొంచెం ఎడ్యుకేట్ చేసుకోవడం, అండ్ ఇలాంటి ఎన్నో ఉంటాయి సార్ క్రిప్టోలో. అండ్ ఒకటి సార్ మన కమ్యూనిటీ మెంబర్స్ చెబుతుంది, చాలా మందికి ఇంకా నాలెడ్జ్ కావాలి ఇంటర్లింక్ గురించి అడుగుతున్నారు. పిన్నడ్ కమెంట్స్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుందండి. ఓకే. ఆ దాంట్లో జాయిన్ అయితే కొంచెం స్పీడ్గా ఇన్ఫర్మేషన్ మాకు ఏమైనా తెలిసింది అనుకోండి, అది ముందుగానే మన కమ్యూనిటీ మెంబర్స్ షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో తప్పకుండా పిన్నడ్ కమెంట్స్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ నచ్చకపోతే ఎక్సిట్ అయిపోండి, అది ఫ్రీనే అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. సో ఇది ఇంటర్లింక్ గురించి రాజేష్ గారు ఇచ్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.